లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై ఇవాళ రంగారెడ్డి కోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ పిటిషన్ విచారణకు రాగా వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఇవాళకు వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ చెల్లపల్లి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో జానీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. లైంగిక వేధింపులు పోక్సో కేసుతో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల 19న సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి విచారణ అనంతరం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి కొరియోగ్రాఫర్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జానీ భాషపై సెక్షన్ 376తో పాటు 323, 506 అదేవిధంగా ఫోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేసి ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉప్పర్పల్లి కోర్టు ఆదేశాలు చేసింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ భాషని పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు జానీ భాషని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై నిన్న కోర్టు విచారించింది. ఈరోజు మరొకసారి ఆ పిటిషన్పై విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా మరోవైపు అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్పై రేపు రంగారెడ్డి కోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా జానీ భాషపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన దాంట్లో ఒక కొరియోగ్రాఫర్, మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జానీ భాషపై పోలీసులు సెక్షన్ 376తో పాటు అతను మహిళా మైనర్గా ఉన్నప్పుడే ముంబైలో 2020లో ఒక హోటల్కి తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారన్నటువంటి నేపథ్యంలో అతనిపై ఫోక్సో యాక్ట్ని కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ భాషని పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. ఎందుకంటే అతని దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించాలి. ముంబైలో ఒక హోటల్లో లైంగిక దాడి చేశారని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఆ హోటల్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరెవరు అసలు ఎందుకు లైంగిక దాడికి పాల్పడవచ్చింది, మరోవైపు ఎక్కడెక్కడ అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినటువంటి ప్రతి ప్లేసెస్లో కూడా అతను లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఆ ఆరోపణలు మొత్తం కూడా పూర్తిగా వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉందండి ఇప్పటికే పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే అతన్ని వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు మరొకసారి రంగారెడ్డి కోర్టు విచారించే అవకాశం. కస్టడీ పిటిషన్పై ఈరోజు వాదనలు విన్న తర్వాత రేపు బెయిల్ పిటిషన్, అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా జానీ మాస్టర్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు రంగారెడ్డి కోర్టు విచారించే అవకాశం. మరి చూడాలి ఈరోజు కస్టడీ పిటిషన్ విచారించిన తర్వాత మరి అతన్ని కస్టడీకి, పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం ఈరోజు ఒక స్ఫూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సునీల్, పోలీస్ కస్టడీకి అనుమతిస్తే ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది జానీ మాస్టర్ని? వారం రోజుల పాటు జానీ మాస్టర్ని పోలీస్ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరారు. కానీ పోలీసులు అడిగినటువంటి వారం రోజుల నేపథ్యంలో కేవలం 3 లేదా 4 రోజుల పాటు జానీ మాస్టర్ని కస్టడీకి అనుమతించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల చూస్తున్నటువంటి కేసు దృష్టిలో ఉంచుకొని ఫోక్సో యాక్టు అదేవిధంగా అత్యాచార కేసు అతనిపై నమోదైంది కాబట్టి ఆ వివరాలు సేకరించినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కేవలం 3 నుంచి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకే కోర్టు అనుమతించే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీకి అనుమతిస్తే మాత్రం బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత రేపు బెయిల్ పిటిషన్పై మరొకసారి రంగారెడ్డి కోర్టు విచారిస్తుంది. మరి బెయిల్ని, కస్టడీని కన్సిడర్ చేస్తే బెయిల్ని మాత్రం రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈ పిటిషన్కి సంబంధించిన దానిపై కూడా కోర్టు విచారించి ఏదైనా ఒక ఫైనల్ డిసిజన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సుమా, సునీల్, అంటే పోలీసులు కస్టడీకి ఇస్తే ఒకవేళ ఎలాంటి వివరాల్ని జానీ మాస్టర్ నుంచి రాబట్టే అవకాశాలున్నాయి? ఎలా ప్లాన్ చేస్తున్నారు పోలీసులు?
మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదులో చాలా స్పష్టమైనటువంటి అంశాలను పొందుపరిచింది. అయితే మైనర్గా ఉన్నటువంటి సమయంలో ఒక ప్రోగ్రాం ద్వారా పరిచయమైనటువంటి జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేయాలని అతను రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమె అతని దగ్గర పనిచేసింది. కానీ అతని పనిచేసిన తర్వాత అతను మొత్తం కూడా తన లైంగిక వాంఛనలు తీసుకోవడానికే కేవలం ఆమె దగ్గర కొరియోగ్రాఫర్గా జాయిన్ చేయించుకున్నాడు. చాలా వరకు తన మైనర్గా ఉన్నటువంటి సమయంలో అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినటువంటి సమయంలోనే ముంబైలో ఒక హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే భయభ్రాంతులు గురి చేశారు. మరోవైపు తనకు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. తను ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన నేపథ్యంలో తనను అన్ని విధాలుగా చిత్రహింసలు గురి చేశారు. మరోవైపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా జానీ భాషా ఉన్నాడు. ఆ జానీ భాషా తనకు కార్డు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు గురి చేశారు. 6 లక్షల రూపాయలు చెల్లింపులు చేసినప్పుడు కూడా కార్డు ఇవ్వడానికి కూడా తన లైంగిక వాంఛనలు తీర్చుకున్న తర్వాతనే తనకు కొరియోగ్రాఫర్ కార్డు అసోసియేషన్లో కార్డు ఇచ్చాడు. వీటన్నిటికి సంబంధించిన అంశాలు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. వీటన్నిటి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఇబ్బందులు గురి చేశారు, ఎక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు, ఎవరెవరు అంటే ఆ ప్లేసెస్ ఏంటి, మీరు ట్రావెలింగ్ చేసినటువంటి జర్నీ ఏంటి, ఆ లొకేషన్స్ కావచ్చు, ఫోరెన్సిక్స్ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని కోర్టు పరిగణలో తీసుకుంటుంది. కాబట్టి ఆ వివరాలన్నీ సేకరించినటువంటి అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా పూర్తిగా రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు జానీ భాషాని కస్టడీ కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి చూడాలి కోర్టు ఎంత మేరకు కన్సిడర్ చేస్తుంది, అతన్ని కస్టడీ కనిపిస్తుందా, ఎన్ని రోజులు అనుమతిస్తుందని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.